భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొమురంభీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవిష్కరించారు. ఆదివాసుల చరిత్ర అంతా పోరాటాల చరిత్రేనని మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క సారక్క నుంచి కొమురంభీం వరకు సాగిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆదివాసులు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అటవీ భూమిపై ఆదివాసుల హక్కులను కాపాడటంతో పాటు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కొమురంభీం స్ఫూర్తితో ఆదివాసుల హక్కులు కోసం ఎంత దూరమైనా వెళ్తామని సీతక్క స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేర్పాడు మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జెండాలు ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువతతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. కుక్కునూరు రింగురేడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ సాగింది. అనంతరం కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పాండవులపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన బాలికల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అయితే ఇదే పాఠశాలలో విద్యార్థులకు అందాల్సిన మధ్యాహ్న భోజన మెనూలో కోతలు విధించారనే ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గుడ్డు, రైతా, చట్నీలను మెనూ నుంచి తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో ఆదివాసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లాకారం ట్యాంకు బండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా ఆదివాసీ వీరుడు కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు, యువత పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ జేఏసీ అధ్యక్షులు చుంచు రామకృష్ణ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని కొమురంభీం చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జా పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీలు సంప్రదాయ దుస్తులు ధరించి డప్పు వాయిద్యాల నడుమ చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసులు తరలివచ్చారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆదివాసీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీ రోడ్డు మీదుగా గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి వాయిద్యాలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలాస రైల్వే గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 200 మంది గిరిజన కళాకారులు తింసా నృత్యాలతో అలరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయనగరం జిల్లాలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి గిరిజన బాలికలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గిరిజనుల సంప్రదాయం తింసా నృత్యంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు నాయుడు పాల్గొని ఉత్సాహపరిచారు. గిరిజన బాలికల సంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్య, వైద్యం మెరుగుపరచడంతో పాటు గిరిజనులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో ఆషాఢ మాసం సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామదేవత మావుల్లమ్మ అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. గ్రామంలోని మహిళలంతా డోలు, సన్నాయి మేళాలతో చీరె, సారె, పసుపు, కుంకుమ, పానకం నైవేద్యాలను తీసుకొని గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన మావుల్లమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మహిళలు కోరుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐల పోలవరం మండలం మురమల్లలో శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. వీరేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పించారు.
ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు సారె సమర్పించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారమని ఎమ్మెల్యే తెలిపారు. గత 2 ఏళ్లుగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా గ్రామం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. రానున్న పుష్కరాలకు ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిర్జాదిగూడలో బోనాల పండుగ వైభవంగా కొనసాగుతుంది. మేడిపల్లిలోని బొడ్రాయి వద్ద పిర్జాదిగూడ పోచమ్మ దేవాలయం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బోనాలతో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు సైతం అమ్మవార్లకు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆషాఢమాసం బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. వైభవంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు, వెంకటరమణ కాలనీ, రెడ్ హిల్స్ కాలనీలో పోచమ్మ తల్లికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించారు. జహీరాబాద్ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ దేవతలకు బోనాల సందర్భంగా పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల సందడితో ఆయా ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరిలో భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సఫిలిగూడలోని కట్టమైసమ్మ దేవాలయాలను పలువురు ప్రముఖులు సందర్శించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు భారీగా భక్తులు తరలి రావడంతో పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో 6 పులిగోర్లు లభ్యమైన వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇప్పటి వరకు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. అసలు పులిగోర్లు వారికి ఎక్కడి నుంచి లభించాయి, వాటి వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో పులిగోర్ల స్మగ్లింగ్కు పాల్పడిన వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ కలకలం రేపింది. ట్రాన్స్కోలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సురేష్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. వరంగల్ నుంచి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటి తాళాలు పగులగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైడ్యూర్యాలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు స్వామి అమ్మవారులను ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. పంచరాత్రాగ్రమ శాస్త్రానుసారంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో 20 బస్తాల రేషన్ బియ్యంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతుంది. తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలో ఓ వ్యవసాయ భూమిలో నిమ్మకాయలు, పసుపు, కొబ్బరికాయలు, బొట్టు వంటి వస్తువులు కనిపించడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డికి చెందిన పార్సీ లక్ష్మి అనే మహిళ క్షుద్ర పూజలు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుప్త నిధుల కోసమే పూజలు నిర్వహిస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తండావాసులు సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. చక్రపాణి రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే ఇల్లంతా వ్యాపించాయి. మంటలను అదుపు చేసేలోపే ఇంట్లోని వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులతో పాటు సుమారు 2 లక్షల రూపాయల విలువైన సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా బూడిద పాలవటంతో కుటుంబం కట్టుబట్టలతో మిగిలిపోయింది.
ప్రస్తుతం తినేందుకు తిండి, ఉండేందుకు వసతి లేక బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి ఆర్థిక సాయం, తాత్కాలిక వసతి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మోడిఫైడ్ సైలెన్సర్ల పోలీసులు కొరడా జలిపించారు. భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్లపై రాజోలు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తాటిపాక సెంటర్లో ఆదివారం ఉదయం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 13 మోడిఫైడ్ లౌడ్ లైసెన్సర్లతో పాటు నెంబర్ ప్లేట్లు సరిగా లేని బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అధిక శబ్దాలు చేస్తూ పబ్లిక్లో న్యూసెన్స్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిఎస్సి అంశంపై వైసీపీ కావాలని అనవసర రాద్ధాంతం చేస్తూ అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తుందని టీడీపీ జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాసులు రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు హయాంలో పలుమార్లు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను వైసీపీ మానుకోవాలని శ్రీనివాసులు రెడ్డి హెచ్చరిస్తున్నారు. గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి నాజ్ సెంటర్ వరకు 450 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, దేశభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా జీవించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. దుబ్బాక మండలం రామక్కపేట, లచ్చపేట రహదారి పక్కన సుమారు 19 నుంచి 21 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం కాలిన స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మహిళను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని దుబ్బాక ప్రాంతానికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.